హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మనం డైలీ లైఫ్లో సాల్ట్ అనేది రొటీన్గా మనం యూజ్ చేస్తుంటాం. కాకపోతే ఎంత అనేది కూడా మనం తీసుకుంటే మన ఆరోగ్యంగా ఉండొచ్చు. అండ్ చాలామంది కూడా మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం, సాల్ట్ ఎక్కువ వేసుకోవడం వల్ల నీకు బీపీ వస్తుందరా, ఇలాంటివన్నీ కూడా వింటుంటాం. అసలు సాల్ట్ వల్ల వచ్చే అనార్థాలు ఏంటో అనే దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడదాం. మనం దీని గురించి మాట్లాడడానికి డాక్టర్ చేతన్ రాజు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. షుగర్ గురించి మనం మాట్లాడుకున్నాము, కాకపోతే సాల్ట్ మనము వంటల్లో అయినా కానీ లేకపోతే పెరుగన్నం తినేటప్పుడైనా కానీ ఈ సాల్ట్ అనేది కంపల్సరీ ఉండాల్సిన పదార్థం మన లైఫ్లో. ఈ సాల్ట్ మనకు ఎంతవరకు కరెక్ట్, మనం బాడీకి తీసుకోవాలి, ఎంతవరకు అవాయిడ్ చేయాలి? ఇప్పుడు మీరు చూడండి, మనం తెలుగు రాష్ట్రాల్లో ఉంటాం. మన అన్ని వంటల్లో మనం ఉప్పేస్తాం. మీరు వేరే ఏదైనా స్టేట్కి వెళ్ళండి, గుజరాత్కి పోండి, అక్కడ కూడా అన్ని వంటల్లో ఉప్పేస్తారు. మీరు అస్సాం, త్రిపుర ఆ ఏరియాలో అక్కడ కూడా ఉప్పు వేస్తారు. అంతెందుకు, మీరు యూరోప్కి వెళ్ళండి, అన్నిట్లా ఉప్పు ఉంటుంది. అంటే మొత్తం లోకాన్ని ఫుడ్ ఏదైనా కామన్ ఇంగ్రీడియంట్ అంటే అది ఉప్పే. సో హ్యూమన్ ఎవల్యూషన్లో కూడా మన హ్యూమన్స్ ఇవాల్వ్ అయినాం కదా, దాంట్లో ఉప్పుది ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఓకే. కొన్ని వంటల్లో ఉప్పు ఎక్కువ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ క్యూజిన్స్ అనుకోండి, ఉప్పు ఎక్కువ వాడతారు. కొన్ని క్యూజిన్స్లో తక్కువ వాడతారు, కానీ ఉప్పు కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మన టేస్ట్ బడ్స్ ఏవైతే ఉన్నాయి కదా, దానికి ఉప్పు అనేది కావాలి. దాంట్లో మనం ఏం చేస్తామంటే ఉప్పు ఎక్కువ, కొందరికి ఇష్టపడతారు వాళ్ళు కారం ఎక్కువ ఇష్టపడతారు, కొందరికి ఉప్పు కారం ఎక్కువ ఉండాలి అనేసి అంటారు. అయితే కొందరికి ఏం నోషన్ ఉంటుంది, అరే ఉప్పు కారం తక్కువ ఉంటే పౌరుషం తగ్గిపోతుంది, ఇలాంటి రెగ్యులర్గా మనం వింటూ ఉంటాం. ఉప్పు కారం ఎక్కువ ఉండాలి పౌరుషం ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఉప్పు ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు హై బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి. ఒకవేళ లేదంటే, ఒకవేళ ఆల్రెడీ మనకు హై బీపీ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంది అంటే మన బీపీ ఇంకా పైకి పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు? ఉప్పులో ఏముంటుంది, సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఈ సోడియం ఎప్పుడైతే మన బాడీలో పెరుగుతుంది కదా, మన బాడీలో వాటర్ రిటెన్షన్ అవుతుంది. వాటర్ రీటైన్ అయితే మన రక్తనాళాల్లో కూడా వాటర్ క్వాంటిటీ పెరుగుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది, స్లోలీ ఇట్లనే అయ్యి బీపీ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు హార్ట్ ఎంత బ్లడ్ పంప్ చేయాలి, దాంట్లో ఫ్లూయిడ్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ అవుట్పుట్ ఉండాలి దాన్ని. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో స్టీనోసిస్ వచ్చేస్తుంది. అంటే జర గట్టిగా అయిపోతాయి, హార్డ్ అయిపోతాయి. దాంట్లో కాన్స్ట్రిక్షన్ కూడా వస్తుంది. అంటే ఇంతున్న పైపు ఇంత అయిపోతుంది. ఎక్కువ ప్రెషర్ పడాలి కదా. ఇప్పుడు పోయేటప్పుడు ఏదైతే రక్తం పోతుంది ఈ రక్తనాళాల్లో, ఆ వాల్స్ మీద ప్రెషర్ వేస్తుంది. దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటారు, ఎంత ప్రెషర్ వేస్తుంది అనేసి. కానీ ఇప్పుడు స్టీనోసిస్ అయిపోయింది, చిన్నగా అయిపోయింది, ఎక్కువ ప్రెషర్ వేయాలి. సో అదొకటి అవుతుంది. మళ్ళా వాటర్ రిటెన్షన్ ఒకటి అవుతుంది. దానివల్ల వెయిట్ పుటాన్ అవుతాం. వెయిట్ పుటాన్ అయితే కూడా బీపీ పెరుగుతుంది. వెయిట్ పుటాన్ అయింది, బీపీ పెరిగింది. రక్తనాళాల్లో స్టీనోసిస్ అయింది, బీపీ పెరిగింది. మళ్ళీ దాని తర్వాత కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు హోటల్లో ఒక మీల్ తినండి, మీరు ఎక్కువ వాటర్ తీసుకుంటారు. మీరు ఇంటికాడ తినండి, మీరు తక్కువ వాటర్ తీసుకుంటారు. ఎందుకు? హోటల్లో ఉప్పు కారం ఎక్కువ ఉంటాయి. ఉప్పు ఎక్కువ ఉండడం వల్ల మీ బాడీ ఎక్కువ వాటర్ డిమాండ్ చేస్తుంది. అప్పుడు మీరు ఎక్కువ వాటర్ తీసుకుంటాం. అయితే ఏమవుతుంది, వాటర్ రీటైన్ అవుతుంది బాడీలో, కిడ్నీ ఫంక్షన్ ఆల్టర్ అవుతుంది. మీరు ఎంత వాటర్ తీసుకున్నా అవుట్పుట్ అంతా ఉండదు, ఎందుకంటే వాటర్ ఉండిపోతుంది బాడీలో. సో అట్లా బీపీ రావడం అయిపోతుంది, వెయిట్ గెయిన్ అయిపోతుంది, నిద్ర సమస్యలు వచ్చేస్తాయి. మళ్ళీ కిడ్నీ లాంగ్ రన్లో కిడ్నీ మీద ప్రభావం అయ్యి కిడ్నీలు కూడా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి ఎక్కువ ఉప్పు వేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం పేషెంట్కి అడ్వైజ్ చేస్తాం ఎక్కువ ఉప్పు వేసుకోకండి అనేసి. అయితే వాళ్ళతో ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఒక అంకుల్ ఉండే మన దగ్గర, అయితే ఆ అంకుల్కి వంట వితౌట్ ఉప్పు చేసి ఇస్తుండే వాళ్ళ మిసెస్. అంకుల్ ఏం చేస్తుండే, టేబుల్ మీద సాల్ట్ ఉంటుంది కదా, తీసుకొని పైన నుంచి నేను ఉప్పు తింటలేను అని ఇట్లా వేసుకొని తింటుండే. మనకు లోపటి నుంచి ఉండాలి, ఉప్పు ఎక్కువ యూజ్ చేయొద్దు. ఒకవేళ మనకు హై బ్లడ్ ప్రెషర్ ఉందండి, మీరు ఉప్పు తగ్గించేసిండ్రు అనుకోండి, 10 mm ఆఫ్ హెచ్జీ తగ్గిపోతుంది మీ బీపీలో. సో అట్లా అంత ఇంపార్టెంట్ ఉప్పు. అంటే యూజువల్గా మన డైలీ లైఫ్లో తీసుకునే ఉప్పు కంటెంట్ ఏదైతే ఉందో, సో అది ఎంతవరకు తీసుకుంటే బెటర్ అంటారు? రెగ్యులర్లీ సిరం ఎలక్ట్రోలైట్స్ అనేసి ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో మీ ఉప్పు ఎంత ఉంది మీ బాడీలో అనేది చూపిస్తుంది. అది 6 నెలలకు ఒకసారి చేయించుకోండి మీరు.
అయితే మీ ఉప్పు మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారంటే దాంట్లో వస్తుంది. ఓకే. దాన్ని బట్టి మీరు ఉప్పుని తగ్గించుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ మీరు 1 టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువ ఉప్పు కన్జ్యూమ్ చేయకండి. డైలీ లైఫ్లో 1 టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువ కన్జ్యూమ్ చేయకండి ఉప్పు. మన హై బ్లడ్ ప్రెషర్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అది కూడా సాల్ట్ కన్సంప్షన్ వల్ల అన్నారు. మరి హై బీపీకి మన హోమియోపతిలో ఏమైనా మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు హై బీపీ అంటే జనరల్లీ ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు నేను బీపీ చెక్ చేయించుకుంటారు కదా పేషెంట్. ఒక పేషెంట్కి 170/100 చూపిస్తుంది బీపీ. యాక్చువల్ నార్మల్ బీపీ 120/80 అన్నా ఉంటుంది, 110/70 అన్నా ఉంటుంది. కానీ ఈ పేషెంట్కి 170/100 చూపించింది. నేను అన్నాను, ఉప్పు ఎక్కువ తింటారా, కారం ఎక్కువ తింటారా అంటే, కారం ఉప్పు లేకపోతే ముద్ద దిగదు మాకు అని అన్నాడు. అది తక్కువ చేయండి సార్, ఎందుకంటే చాలా కాంప్లికేషన్లు వస్తాయి అంటే, ఏముంది ఓన్లీ 50 పాయింట్లే ఎక్కువ ఉంది కదా అని అంటుండ ఆయన. అంటే జనాలకు తెలియదు బీపీ తోటి వచ్చే డ్యామేజ్ ఏముంటుంది అనేసి. ఒక్కొక్కసారి ఏమైపోతుంది అంటే, మన స్ట్రోక్ అని ఒక కండిషన్ ఉంటుంది, బీపీ ఎక్కువ ఉంటే వస్తుంది. అది బ్రెయిన్లో ఏదైతే రక్తనాళాలు ఉంటాయి అవి బర్స్ట్ అవుతాయి ఒక్కొక్కసారి, అది బీపీ ఎక్కువ ఉండడం వల్ల. లేదంటే ఏదైనా ఎంబాలై అంటే క్లాట్లు వచ్చి అక్కడ అట్కాయించిపోతాయి, దాంతో ఇస్చిమియా వచ్చేస్తుంది బ్రెయిన్లో, ఆగిపోతుంది బ్లడ్ సప్లై. అప్పుడు పక్షవాతం వచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి బీపీ ఎక్కువ ఉంటే. సో ఇవి కాంప్లికేషన్లు ఉంటాయి. సో ఇట్లా బీపీ పేషెంట్లు కాంప్లికేషన్లు కానీ, బీపీ తోటి బాధపడేటోళ్ళు కానీ, హోమియోపతిలో ఏంటంటే ఇచ్చే మెడిసిన్ పేషెంట్ టు పేషెంట్ వేరే ఉంటుంది, మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు కూడా. కానీ బై ఛాన్స్ మీకు 20 mm ఆఫ్ Hg అట్లా ఎక్కువ వస్తుంది అంటే 140 వరకు వస్తుంది అనుకోండి బీపీ, మీకు ఒక డ్రాప్స్ చెప్తాను, అది రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయండి. ఆ కన్జ్యూమ్ చేయడం వల్ల కొద్ది వరకు మీకు మోడరేట్ అయిపోతుంది. మరీ ఎక్కువ ఉంది బీపీ అంటే మీరు హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు, మనకు కూడా కన్సల్ట్ చేయొచ్చు. సో ఆ డ్రాప్స్ ఏంటంటే, ప్లాటినం విన్నారా మీరు? మెటల్, అది ప్రెషియస్ మెటల్, అది నగలు తయారు చేస్తారు. సో దాంతో ఒక మందు ప్రిపేర్ చేస్తారు. ఆ మందు పేరు కూడా ప్లాటినం మెటాలికం. అది మీరు 1 mg పొటెన్సీ డైలీ ఒక డోస్ తీసుకోండి. సో కొద్ది వరకు కంట్రోల్ అనిపిస్తుంది మీకు. దాని తర్వాత పూర్తిగా రివర్స్ చేసుకోవాలంటే మీరు మనకు కన్సల్ట్ చేయొచ్చు. ఒక్క డోస్ అంటే 5 pills కన్జ్యూమ్ చేయాలి డైలీ. చిన్న గోళీలు ఉంటాయి హోమియోపతివి, అవి రోజు 5 pills కన్జ్యూమ్ చేయాలి, ప్రిఫరేబుల్లీ ఎర్లీ మార్నింగ్. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ సార్. కాకపోతే సాల్ట్ వల్ల కూడా వచ్చే అనార్థాలు చాలా ఉంటాయని కూడా సో ఈ వీడియో ద్వారా కూడా మేము కూడా తెలుసుకున్నాము. అండ్ సాల్ట్ కన్సంప్షన్ అనేది కూడా తగ్గిస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో గైస్, ఎవరైతే సాల్ట్ ఎక్కువగా కన్సంప్షన్ వాడుతున్నారో మెయిన్గా వాళ్ళు మాత్రం కొంచెం వాడడం తగ్గించారంటే ఫ్యూచర్లో హై బీపీ కానీ సో వేరే మన డిసీజెస్ వచ్చే అవకాశాలను కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఒక హెల్తీ లైఫ్ని కూడా మనం అయితే లీడ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ డాక్టర్ చాలా చక్కగా చెప్పారు. మరో ఇంటర్వ్యూతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.